జిల్లా కలెక్టర్ వారిని అంటే ఇది లాస్ట్ ఒక 8 years ఆంధ్రలో పనిచేసిన రెవెన్యూ డేలో ఫస్ట్ టైం పాల్గొన్నాము. ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా అటెండ్ చేయడానికి అవకాశం దొరకలేదు. సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కానీ జేసీ ఉన్నప్పుడు కానీ కూడా అటెండ్ అంటే అప్పుడు మేబీ సో మీ అందరికీ ఫస్ట్ రెవెన్యూ డే సంబంధించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చూస్తే ఇన్వాల్వ్ అయి మాట్లాడుకొని అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం డిపార్ట్మెంట్ ఉన్నది అయితే అది రెవెన్యూ డిపార్ట్మెంటే. ఎందుకంటే మనం ప్రతి మండే కూడా పీజీఆర్ఎస్లో కూడా చూసుకుంటాం. సుమారుగా మనకు వచ్చిన విషయాల్లో మోర్ దాన్ 50%, 50% కానీ ఎక్కువ కేసులు రెవెన్యూ శాఖ సంబంధించిన కేసులే వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ ఆఫ్ ల్యాండ్ అంటే మన జిల్లాలో ఉన్న సుమారుగా 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్లో ప్రతి ఒక్క బిట్ ఆఫ్ ల్యాండ్ కూడా మన వాళ్ళే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన డిపార్ట్మెంట్ ద్వారానే ఆ ల్యాండ్ని మనం కన్సర్న్డ్ ప్రైవేట్ పట్టాదారు ఉన్న కేసులు అయితే, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కేసులు అయితే ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్న కాబట్టి విషయాలు కూడా మనకి ఎక్కువకి అవకాశం కూడా రెవెన్యూ సిబ్బందులకే దొరుకుతాయి. అంటే రెండో స్థానంలో మేము పోలీసు ఉండొచ్చు. సో ఈ రెండు డిపార్ట్మెంట్ మేజర్గా ఆల్మోస్ట్ 80-90% జనాలకు సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే రెవెన్యూ డే భాగంగా మనం అందరూ కూడా కలుసుకొని ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది జనాలతో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ జనాల్ని గవర్నమెంట్ సంబంధించిన ఆ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ జనాలకు తెలియాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తే ఆ గవర్నమెంట్ మంచి పేరు వచ్చినట్టు ఉంటుంది. సో అది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వీస్ డెలివరీ ఇది రెండు కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 yearsలో కూడా మన డిపార్ట్మెంట్ అంటే మేజర్గా ల్యాండ్ రికార్డ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చేసిన ప్రాసెసెస్ చాలా వరకు బ్రిటిష్ కాలం నుంచి జరిగిన ఆ ప్రాసెసే ఫాలో అవుతున్నారు. కానీ రాబోయే కాలంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనం యూజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 95% డాక్యుమెంట్స్ డిజిటైజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫ్రీగా డిజిటైజ్ చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దానికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు ఈ కాలంలో. అదేవిధంగా ఈ డిజిటైజ్ చేసిన డాక్యుమెంట్ని టెక్నాలజీ వాడుకొని ఆ డాక్యుమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా జనాలకి హెల్ప్ అయినట్టు, మన సిబ్బందులకి ఒక ఫైల్ రాసుకోవడానికి హెల్ప్ అయినట్టు చేసుకోవడానికి కూడా టెక్నాలజీ వాడుకోవచ్చు. సో ఈ స్థాయిలో మన సిబ్బందులు కూడా కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నాను. అదేవిధంగా వచ్చిన టెక్నాలజీని కూడా కొద్దిగా బాగా వాడినట్లయితే మన సర్వీస్ డెలివరీ కొద్దిగా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జనానికి కొంతవరకు జనాల దగ్గర మంచి పాజిటివ్ ఇమేజ్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమేజ్ ప్రతి ఒక్క అంటే ఒక కలెక్టర్, ఒక జేసీఓ లేదంటే సింగిల్ పర్సన్గా ఇది మార్చలేరు. ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని పనిచేసి ఒక జిల్లా స్థాయిలో కలెక్టర్ నుంచి విఆర్ఓ వరకు కలిసి పనిచేసుకున్నట్లయితేనే మనం ఈ యొక్క ఇమేజ్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి మళ్ళీ ఒకసారి రెవెన్యూ డే భాగంగా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ 1 year పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ గుర్తుపెడతారు అని అనుకుని సెలవు. రెవెన్యూ ఉద్యోగుల పక్షాన వారికి స్వాగతం పలుకుతున్నాం. మనకి కల్పించినటువంటి ఈ ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే వాళ్ళకి ముఖ్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, డెప్యూటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి అనేటటువంటి మొదటి ఆలోచన పడిపోయింది. వెంటనే వాళ్ళు పరిగెత్తేది ఎవరికంటే అంటే వాళ్ళ గుర్తు. All should appreciate ourselves that we are part of this revenue administration and we are delivering clearing files అంతా కూడా మనము డివిజనల్ స్థాయి వరకు కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ ద్వారానే మనం ఫైల్స్ రన్ చేస్తున్నాము. అదే ప్రాసెస్లో మనం మండల స్థాయి వరకు కూడా ఈ ఆఫీస్ని తీసుకువెళ్ళే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలి. అండ్ ఆల్సో డిజాస్టర్స్ అప్పుడు కూడా రీసెంట్లీ మనకు వచ్చిన ఫ్లడ్ సినారియోస్ అప్పుడు కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చేసిన సర్వీస్ అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్.
ఆన్ దిస్ నోట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. పదవి విరమణ పొందిన తహసీల్దారులు అందరూ కూడా కలెక్టర్ గారిని కలవాలని చెప్పి సో మీ సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నట్లయితే ఒక మంచి రెస్ట్ హౌస్ కింద మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. నాకు రెవెన్యూ సిబ్బందులందరితో కూడా ఒక 2 రెవెన్యూ స్పోర్ట్స్ అటెండ్ చేయడానికి అవకాశం దొరికింది. ఈస్ట్ గోదావరిలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 ఐటమ్స్లో పార్టిసిపేట్ చేసుకున్నాము. దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఈస్ట్ గోదావరి రెవెన్యూ స్పోర్ట్స్ నా ప్రవర్తనను నా వంతు కర్తవ్యాలను నిబద్ధతతో నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని ఈ రెవెన్యూ డే సందర్భంగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.